గౌరవనీయులైన మీడియా సోదరులకు నా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. అందరూ గూడా గమనించి మా యొక్క బాధలను అర్థం చేసుకోవాలని ముందుగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితినైతే గ్రామాలలో నెలకొన్నదేంటంటే, పక్కనోళ్ళు అప్పులిచ్చే పరిస్థితి అయితే లేదు. ఉన్నదాన్ని అమ్ముకొని దగ్గరికి పోయేసి వాళ్ళ దగ్గరికెళ్ళినా గానీ, ఎవరు గూడా మీ ఊరు పోతుందని యొక్క ఈ ప్రచారంతో జనాలందరూ గూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు ముందు మెయిన్‌గా. అంటే కనీసం ఇప్పుడు ఒక కింటా బియ్యం తెచ్చుకోవాలన్నా, లేదా అప్పు తెచ్చుకోవాలన్నా గానీ, వాళ్ళిచ్చే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే గతంలో చూసుకున్నట్లుగాన అయితే దాదాపుగా ఈ ఊర్లో నివసిస్తున్నటువంటి జనాభా మినిమమ్ ఒక 100, 150 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. అప్పట్లో ఇంతవరకు లేనిది ఇట్లాంటిది సడెన్‌గా ఇట్లా వచ్చేసరికి ఇట్లా ఊరెందుకెళ్తుంది, ఏంటి అనేది అందరూ గూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు. మెయిన్ దాని గురించి ఆలోచించాలి వస్తుందనమాట ఆ పాయింట్. బట్ కాపోతే జనాభాలో ఉన్నటువంటి సమస్యని ఒక్కసారి మీరు బాగా గుర్తించండి. ఇది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే తినడానికనేది ముందు, తాగడానికి నీరు, ఉండటానికి ఇల్లు మెయిన్ ముఖ్యం. అందరికి ఎవరైనా సరే. ఈ 3 పాయింట్లనేది మనకి ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, చిట్ట చివరన్నా గానీ కావాల్సింది ఈ మూడే మనకి. కాబట్టి ముందు ఒకవేళ ఇల్లు ఇస్తారా, స్థలాలు ఇస్తారా, పొలాలు ఇస్తారా అనేది పక్కన పెడితే, ముందు ఒక్కొక్కళ్ళకి ఎంత నష్టపోతున్నారు, ముందు తినడానికి ఉందా లేదా ఈళ్ళకి, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు అనేది గమనించాలి. అధికారులు గానీ, మీడియా సోదరులు గానీ, ప్రజలు గానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళందరూ గూడా ఈ యొక్క మా బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.